హలో చందు. అన్నా ఒక్క నిమిషం. అన్నేందిరా? పోనీ బావా. బావనా? అయితే మావా. ఎవరా నీకు మావా? అనాథకు అందరు బంధువులే కదన్నా, కాకపోతే వయసును బట్టి వరుసలు మారుతాయి అంతే. అవును, వాణెందుకు కుమ్మేస్తున్నారు? అన్న ఏరియా కాలేజీలో చదువుతా అన్న కూతురికే లైన్ వేశాడు. ఏం భయ్యా, నిజమేనా? నిజమే. ప్రేమించే ముందు అమ్మాయి వాళ్ళ బాస్ కూతురు నాకు తెలియదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది కొట్టాల్సింది మనం కదా, వీడెందుకు కొడుతున్నాడన్నా? అదే కదరా నాకు అర్థం కాందే. ఇప్పుడు చెప్పరా. నేను ఆ అమ్మాయిని ప్రేమించడమే కాదు, ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది. మరి నెక్స్ట్ ఏంటి? అది వీళ్ళు ఎలా అది చెప్పరా. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను, నిజం చెప్పు. లేదంటే చావటానికైనా రెడీపోయా. ఇప్పుడు నచ్చావురా. ప్రేమించాను ప్రేమించానని 100 సార్లు చెప్పడం కాదురా, పెళ్లి చేసుకుంటానని ఒక్కసారి చెప్తే సరిపోతుంది. అది ప్రేమంటే. మ్యాటర్ సాల్వ్ అయిపోలా అన్నా. ప్రేమించి వదిలేయడం తప్పు కానీ ప్రేమించడామని పెళ్లి చేసుకోవడం రైట్ కాన్సెప్ట్. మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది, వెళ్ళి మీ అన్నతో మాట్లాడి మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేద్దాం. పదన్న దా. మ్యారేజ్ డేట్ కాదు, పక్కగా పోకపోతే నీ సావు డేట్ ఫిక్స్ చేస్తాం. వన్స్ మో నీ చావు డేట్ ఫిక్స్ చేస్తాం. వద్దన్నా, నేను అసలే మెగాస్టార్ ఫ్యాన్ని, నన్ను కెలకొద్దు. గెలికితే ఏమవుద్రా? రఫ్ ఆడించేస్తానన్నా. ఆడుకోండి రా ఈడితో. ఫైట్ లో ఫస్ట్ పంచ్ మంది అయితే అందులో వచ్చే కిక్కే వేరప్ప. వచ్చేసాడన్నా. ఎరా, నేను ట్రై చేయనా? ట్రై చేయి. నేను మిమ్మల్ని ఎందుకు కొట్టానో తెలుసా? ఎందుకేంటి అన్ని కొట్టేందుకు కొట్టావు? కాదన్నా, ఎందుకో చెప్పు. ప్రేమించలేదని కొట్టాను. ప్రేమించారని చాలా మందిని చాలా సార్లు కొట్టాను తమ్ముడా. ప్రేమించలేదని ఎవడు కొట్టరా? నేను కొడతానన్నా. ప్రేమించకుండా ప్రేమించినోని కొట్టడం తప్పన్నా. లైఫ్లో మీరు ఒక్కసారి లవ్ చేయండి అన్న, లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. అప్పటికి ఈడు చేసిన తప్పు అనిపిస్తే ఇప్పుడు కర్రలతో వచ్చారు, అప్పుడు కత్తులతో రండి అన్న. ప్రేమించినోడికే ప్రేమ విలువ తెలుస్తుంది. మాకు ప్రేమేంటి తమ్ముడా, రౌడీ నా కొడుకులం. అయినా మా గౌరు పడతారు చెప్పు అన్నా. ప్రేమ అనేది యాక్టర్కో డాక్టర్కో కలెక్టర్కో సంబంధించింది కాదన్నా, ఇట్ ఈస్ యూనివర్సల్. ఎవడైనా ప్రేమించవచ్చు. ఆటో వాడి దగ్గర నుండి అంబానీ దాకా అందరూ సమానంగా పంచుకునేది ప్రేమొక్కటే. నా సుడి గిరగిరా తిరిగింది ఆయన. బ్యూటీ క్వీన్ లాంటి పెళ్ళం, 100 కోట్ల ఆస్తి, డబ్బు బంగారం. సూపర్.
నిన్ను నువ్వే దిష్టి కొట్టుకుంటావేట్రా? మీ మమ్మీ డాడీలు కూడా దిష్టి పెట్టే అవకాశం ఈ బాబు. పెట్టండి పెట్టండి. ఎంత అదృష్టం కాకపోతే కోటలో ఉన్న పిల్ల కోడలుగా వస్తుందనుకోలేదండి. నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేశానా? వీడి మీద ఉన్న క్రిమినల్ కేసులకి జీవితాంతం జైల్లో పడేడుస్తాడు అనుకున్నాను. అదృష్టం వీడికి సిద్ధార్థ రూపంలో వచ్చేసింది. సరే సరే, ఆడిన హోలీ చాలండి. కొంచెం ఆనందం తగ్గించుకొని ఆలోచించండి. ఆల్రెడీ ఆ సీట్ను ఒకడు రిజర్వ్ చేసుకున్నాడు. ఆ సీట్కి ఆడే పోటీ వచ్చాడు అనుకోండి, మన పొజిషన్ ఏంటి? నాకు ఆ భయం ఉంది. సిద్ధార్థ ఆ అమ్మాయిని ప్రేమించిన వాడి సీట్లో వీడిని కూర్చోబెట్టాడు. ఈ పెళ్లి జరిగే లోపల ఇంకా ఎన్ని రియాక్షన్స్ ఇవ్వబోతున్నాడో. నిజమేనాయనా? ఆ పెళ్లితో త్వరగా చేయండి. నా పిల్లాన్ని తీసుకుని ప్రాపర్టీతో సహా ఫారెన్ చెక్కేస్తాను అంతే. ఎవరికో భయపడి నువ్వు పారిపోయేదేంట్రా? వాడిని సిటీలోనే కాదు, ఈ ల్యాండ్ మీద లేకుండా చేద్దాం. సిద్ధార్థే వాడిని ఏమీ చేయలేకపోయాడు అంటే వాడికి రేంజ్ ఉందన్నమాట. చూద్దాం, మన రేంజ్ ఏమిటో కూడా వాడికి చూపిద్దాం. అసలు ఎవర్రా మీరు? ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. ఏంట్రా ఇది? మొహాలు కనబడకుండా మాస్క్లు ఏంట్రా? అంటే మా అమ్మ దిష్టి తగులుద్దని పెట్టుకోమంది. రేయ్, ఇది నా లవ్ మ్యాటర్. ప్రేమ కోసం షేపులు మార్చడమే కాదు, అవసరమైతే తలకాయలు కూడా తీసేస్తా. తీసుకా. చాలరా దేవుడా. ఎన్నిసార్లు తన్నించుకున్నా మాకు సిగ్గులేదనుకో, తనడానికి నీ సిగ్గులేదు. ఏం లేదురా, వీడి గురించి వదిలేయండి. సరే, అక్క ఫోన్ చేసింది, నేను మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్ రా. వీడింతేరా. కథలో అట్లా చెప్తే కనుక్కోలే అనుకున్నారా? ఎక్కడా చందుగాడు? మామూలు అడగచ్చుగా. స్తంభం పగల కొడితే నరసింహస్వామి వచ్చేట్టు, కుండీలు పగల కొడితే చందుగాడు వస్తాడా? భక్త ప్రహ్లాద్ గారు చెప్పకు. లవకుశ కథ చెప్పనా? చందుగాడు ఎక్కడ ఉన్నాడు చెప్పు చాలు. సంజీవయ్య పార్క్ లో ఉన్నాడు, వెళ్ళి క్యూలో నిలబడి కొట్టించుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వెళ్ళి కొట్టించుకుంటామో, కోసి కారం తల్లి చూపిస్తామో వచ్చి చూతురు కానీ రా. పదండ్రా. కాళిదాస్ ఫోన్ సార్. ఆ చందుగాడు సంజీవయ్య పార్క్ లో ఉన్నాడు సార్. సిఐ రవీందర్కి ఫోన్ కలుపు. ఓకే సార్. లేట్ చందు, వాడు ఖచ్చితంగా వచ్చాడు. ఇప్పుడు కూడా ఇక్కడే ఎక్కడో ఉండి మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎలా కుదురుతుంది నందు? వాడేమన్నా సూపర్ మ్యానా, స్పైడర్ మ్యానా? ప్లీజ్ చందు, నాకు వాడిని చూడాలనుంది. నువ్వు ఎలాగైనా ట్రేస్ చేసి వాడిని పట్టుకోవా? సరే, కూల్, నేను చూసుకుంటాలే. ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తాను. ఏమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు, మమ్మీ డాడీని నేను చూపిస్తాను. ఓకే, ఏడవకూడదు. గుడ్ గర్ల్. ఐ జస్ట్ కమ్. ఇట్స్ ఓకే. కళ్ళ ముందు జరిగేదాన్ని కథగా చెప్తావురా? నీ కథకి క్లైమాక్స్ ఈ కాళిదాస్ ఇస్తాడరా. అడుగేయడానికి ముందు ఒక్కసారి ఆలోచించుకోండి అన్న. తమ్ముడు తన్నడం మొదలెడితే తన మన తేడా ఉండదు. మీరు ఢీ అంటే నేను రెడీ, నేను రెడీ.
వాళ్ళేనా? ఎక్కడికి వెళ్ళావు కావేరి? నీకోసం ఇదంతా వెతుకుతున్నాం. చెప్పకుండా అలా చాలా వెళ్ళిపోవచ్చు. సార్ చందు, ఏమైంది చందు? నథింగ్. ఆ? ఈ దెబ్బలేంటి? ఎంత బ్లడ్ పోతోంది. ఏంటి చందు ఇది? ఎలా జరిగింది? వాట్ హ్యాపెన్ చందు? ఈ దెబ్బ ఎలా తగిలింది? చెప్పు, ఏం జరిగింది చందు? Take it. ఇదేంటి? నీదే కింద పడిపోయింది, తీసుకో. ఓకే. నా చెల్లెలు నన్ను మోసం చేసింది. ఎప్పటి వరకు వాడే నా చెల్లెల్ని ప్రేమిస్తున్నాడు అనుకున్నాను, కానీ నా చెల్లెలు కూడా వాడిని ప్రేమిస్తుంది. వాడిని సపోర్ట్ చేసింది. ఎవడు సార్ వాడు? ప్రేమ అనే మాయలో ఉన్నోళ్ళని ఎవ్వరం ఏం చేయలేం, వదిలే వాళ్ళని. భలేవారు సార్. 4 రోజులు లాకప్లో పడేసిన వాళ్ళు తంతే అన్నీ మర్చిపోతాడు. ఇంతకీ వాడు ఎవడు సార్? వాడే. చందు, are you okay? సార్ వీడా? వీడు నీకు తెలుసా? నాకు తెలియకపోవడం ఏంటి సార్? 6 ఏళ్ళప్పుడు ఒకడిని అడ్డంగా నరికి 12 ఏళ్ళు జైల్లో ఉండొచ్చాడు. వాడు హంతకుడు సార్. వాడు హంతకుడు సార్. వాడు హంతకుడు సార్.